ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. డైరెక్ట్గా మాట్లాడితే బాగోదని కొంచెం పాలిష్డ్గా రాశారు అక్కడ. ఆయన ఏం చెప్తున్నాడు? శరీరం విడిచిపెట్టడం అంటే ఇక్కడ నేను చనిపోయి ప్రభువు దగ్గర సంతోషముగా ఉండాలని ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అందుకేమంటున్నాడు ఆయన చూడండి, కావున దేహమందు ఉన్నను. విడిచిన తర్వాత సంగతి మనకెందుకు? దేవునికి ఇష్టలై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటి? నీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటి? దేహమందు ఉన్నప్పుడు నేను దేవునికి ఇష్టడనై ఉండాలి. దేహమందు ఉండగా నేను కేవలము ఆయనతో ఉండాలనేటువంటి ఆశతోటి నేను బ్రతుకుతున్నాను. ఆయన సన్నిధిలో ఉండాలని నాకు ఇష్టముగా ఉంది. ఇది మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు శరీరముతో ఉన్నా దేవునికి ఇష్టడుగా ఉండొచ్చు, శరీరము లేకుండా కూడా దేవునికి ఇష్టడుగా ఉండొచ్చు. నువ్వు శరీరముతో ఉండగానే దేవునితో కలిసి ఉండొచ్చు, శరీరము లేకపోయినా కూడా నువ్వు దేవునితో కలిసి ఉండొచ్చు. ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదేమో, మీకే అర్థం అవ్వాలి. శరీరముతో ఉండగా దేవునికి ఇష్టమైనటువంటివి ఏమిటి? మరి దేవునికి ఇష్టలుగా ఉండటం ఏంటి అసలు? పౌలు దేని గురించి మాట్లాడుకుంటున్నాడు అంటే, ఆయనకి మరణం అంటే భయం లేదు. హల్లెలూయా. మరణం అంటే భయం ఉన్నంత కాలము దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. ఉంటే భూమి మీద దేవునికి మహిమకరంగా ఉందాం, చనిపోతే దేవుని యొక్క నిత్య రాజ్యంలో ఉంటాం. ఆ స్థితి మనము కలిగి ఉండాలి. ఇక ఆయన లక్ష్యం ఏంటంట? మరణానికి భయపడవలసిన అవసరమే లేదు అని చెప్తున్నాడు ఆయన. అపోస్తులందరూ అలాగే బతికారు. పౌలు ఏమంటున్నాడు? నేను కూడా క్రీస్తుని వెంబడించి నడుస్తూ బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం. అంటే పౌలు ఏం చేస్తున్నాడు? మరణానికి భయపడట్లేదు. సో మనము మరణానికి భయపడితే దేవుని యొక్క రాజ్యమునకు చేరుకోలేము. నువ్వు మొదట మరణమునకు భయపడక క్రీస్తుని వెంబడించేటువంటి యోధుని వలె ఉండాలి. క్రీస్తు కొరకు నీవు ఏ క్రియలైనా జరిగించగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. అటువంటి క్రియ చేసేటువంటి వారే దేవుని రాజ్యములో నిలబడటానికి అవకాశం. హల్లెలూయా. కాబట్టి నువ్వేం ఆలోచించాలి? నేను ఈ శరీరమును వదిలిపెట్టిన తర్వాత దేవునికి ఇష్టడిగా ఉండటానికి ఇప్పుడు నేను ఏమి చేస్తే దేవునికి నేను ఎల్లప్పుడూ ఇష్టడునై ఉంటానో అది చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడే చేయాలి. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, మనమేమో దేవునికి ఇష్టలమో కాదో తెలియట్లేదు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. వయసు అయిపోతూ ఉంది. మరి ఇంకెప్పుడు మనం ప్రయత్నం చేసి దేవునికి ఇష్టలుగా మార్చబడతాం? నాకు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు యేసు ప్రభు తెలియదు. నేను యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఒకరోజు దేవుడి దగ్గర ఏడ్చాను. 30 సంవత్సరాలు ఈ సహవాసము లేక, ఈ స్నేహము లేక, ఇటువంటి మంచి దేవునితో నేను కలిసి ఉండలేక 30 సంవత్సరాల వయస్సు వృధాగా పాడు చేసుకున్నాను కదయ్యా. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని సన్నిధి విడిచి సరదాలకి పోవటానికి కానీ, చుట్టాల దగ్గరికి పోవటానికి కానీ, పెళ్ళిళ్ళకి పోవటానికి కానీ ఇష్టమే లేదు నాకు. దేవుని మందిరాన్ని సాకు చెప్పి మరిచిపోయి, లేదా సాకు చెప్పి మందిరము తప్పించుకునేటువంటి ప్రయత్నం నేను దేవుని తెలుసుకున్నా చేయలేదండి. దేవుని సన్నిధి కొరకు నీకు ఎంత ఆశ ఉంటుందో ఆ ఆశను బట్టి దేవుడు నిన్ను అంత బలమైనటువంటి విశ్వాసిగా మార్చగలుగుతాడు. ఇక్కడ పౌలు యొక్క ఆవేదన అంతా ఏంటంటే, నేను బ్రతికుంటే క్రీస్తుకి ఇష్టముగా ఉండాలా, నేను చనిపోయినా దేవునికి ఇష్టముగా ఉండాలి. చనిపోయినాక మనం ఏమవుతామో మనకేం తెలుస్తుంది? బ్రతికుండగా నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేయి, అవి నువ్వు మరణించిన తర్వాత కూడా యుగ యుగాలు నీతో కలిసి నీకు సాక్ష్యముగా పలుకుతూ ఉంటాయి.